పట్టువదలని విక్రమార్కుడని ఇదివరకు చందమామ కథల్లో చూసేవాళ్ళం. ఆ కరెక్ట్గా అద్భుతమైనటువంటి ఆ శక్తి, ఆ కసి రఘురామకృష్ణరాజుకు సొంతం. డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తనని అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటాడి వేటాడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ రోజున తనని కొట్టారని చెప్పి కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపిస్తే కొట్టలేదని రిపోర్ట్ వచ్చింది. దాని మీద డాక్టర్లదే తప్పు అంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలకి డాక్టర్ ప్రభావతి ఆ రోజు తప్పు నివేదిక ఇచ్చారు అంటూ చేసిన ఆరోపణలకి ఆవిడేమో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంటే ఇప్పుడు రఘురామ మీద దాడి కేసులో 2 వైద్యుల వాంగ్మూలం నమోదు చేయించారు. ఏదైతే అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కే లత దగ్గర ప్రధాన నిందితుడు విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్తో పాటు గుడివాడకి చెందిన కామెంపల్లి తులసిబాబును అరెస్ట్ చేయడం, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు పూర్తి చేస్తే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటిదాకా వైద్యులు తప్పు నివేదిక ఇచ్చారని రఘురామ్ ఫిర్యాదులో పేర్కొన్నాం. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో నివేదిక ఇచ్చిన గుండె వైద్యులు డాక్టర్ బేతం రాజేంద్ర, మరో వైద్యులు డాక్టర్ సుంకుల శ్రీహర్ష వాళ్ళిద్దరూ తామిచ్చినటువంటి నివేదికలు ఏంటి ఆ రోజున, అది ఎట్లాగా ఇంటర్ప్రిట్ అయినాయి అన్నటువంటిది మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాని ఆధారంగా డాక్టర్ ప్రభావతి మీదన చర్యకి అడుగులు పడేటటువంటి అవకాశం కనబడుతుంది.